భారతదేశానికి ఒలింపిక్స్లో 2 పథకాల మీద ఆశ పెట్టుకోవచ్చు తాజాగా. ఇంతకుముందు 3 పథకాలు వచ్చినాయి, అందులో 2 షూటింగ్ మను భాకర్, అదే సందర్భంలో ఇంకొకటి వేరే ఈవెంట్లో వచ్చింది చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా రెజ్లింగ్లో ఎవరైతే ఆ మధ్యన ఆందోళన చేసినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయికే ఇప్పుడు ఏకంగా అంతకుముందు ఫెయిల్ అయ్యింది కంటిన్యూస్గా, ఇప్పుడు సక్సెస్ అవుతోంది. తాజాగా వినేష్ అంటూ హైలైట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వినేష్ సాధించింది ఏంటంటే ఏకంగా సెమీఫైనల్స్ పూర్తయి ఫైనల్స్లోకి వచ్చేసింది కాబట్టి వినేష్ పొగాటు ఏకంగా అయితే గోల్డు లేకపోతే రజితం. వాళ్ళ నాన్న నిన్ననే చెప్పుకొచ్చారు, బ్రిజ్భూషణ్కి ఇది చెంపపెట్టు లాంటిది, మమ్మాయి ఫైనల్స్కి వెళ్ళింది బంగారంతోనే వస్తుంది అన్నాడు. వస్తే ఇక ఆవిడ శబాష్ అవుతుంది వినేష్ పొగట్టు. ఆ తర్వాత మరొక పథకం ఇప్పుడు నీరజ్ చోప్రా టాప్లో ఈ దఫా మళ్ళీ దూసుకురావడం అన్నటువంటిది. ఆయన కూడా కనుక సాధించగలిగితే ఫైనల్స్కి వచ్చేసేయడంతో ఇవాళ కనుక సక్సెస్ అయితే 2 పథకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా 2 అంకెలకు కూడా చేరలేకపోయామన్న బాధ, 3టితో ఆగిపోయామన్న బాధ నుంచి 2టికి ఛాయిస్ వచ్చింది, ఎందుకంటే మిగతా అన్నీ ఫెయిల్ అవుతున్న దశలో.